ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేష్ ఛానల్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మేము గార్డెనింగ్ చేసేకైతే ఈ టూల్స్ అయితే తీసుకున్నాం. సో ఇదైతే కాంపోస్ట్ చేయడానికి, సో ఇదైతే సాయిల్ లూజ్ చేయడానికి. సో ఇదైతే గార్డెనింగ్ గ్లౌస్. సో మేమైతే వాటర్ క్యాన్స్ తీసుకున్నాం, పాట్స్ కాకని. ఎందుకంటే మాకు ఫాల్ సీజన్, వింటర్, అలాగే స్నోఫాల్ కూడా పడుతుంది కదా, అందుకే మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి ఈ చెట్లు, అందుకే వాటర్ క్యాన్స్ తీసుకున్నాము. వాటర్ క్యాన్స్ అయితే కొన్ని రోజులు 2 months యూజ్ చేసి పడేయచ్చు. మళ్ళీ క్యాన్స్ యూజ్ చేస్తాం, అలాగే మనీ కూడా బాగా సేవ్ అవుతుంది. సో ఇక్కడైతే పాటింగ్ మిక్స్ ఉంది, కాంపోస్ట్ పాటింగ్ మిక్స్. ఇదైతే మేము లైక్ ర్యాబిట్స్ అన్నీ వస్తాయి కదా, అందుకే ఈ ర్యాబిట్స్ అన్నీ వస్తాయి కదా, సో దానికోసం అయితే ఇది మేము తీసుకున్నాము ప్లాంట్స్ పెట్టకి. నైట్లో ర్యాబిట్స్, స్క్రిల్స్ అన్నీ వచ్చి ఇక్కడైతే ర్యాబిట్స్ ఎక్కువ తింటున్నాయి, స్క్విరల్స్ జస్ట్ వచ్చి వెళ్ళిపోతాయి అంతే. రోజు అయితే మేము ర్యాబిట్స్, స్క్విరల్స్ ఏం తినలేని బయట పెట్టాము. సో అప్పుడైతే దీంట్లో మెంతు ఉండింది, అంతా రూట్స్ అన్నీ పెరికేసింది, వెళ్ళిపోయింది. అంటే ఒకటే అవుట్ సైడ్ పెట్టాము, సో ఇంకా అన్ని ప్లాంట్స్ అయితే ఇన్సైడ్ పెట్టాము. ఇక అవి సేఫ్గా ఉన్నాయి. వాటరింగ్ మిక్స్ చేసేసాం. మీరే ఈ వీడియోని లాస్ట్కే చూసేయండి. సో నేనైతే గ్లాస్ వేసేసాను. సో ఈ టూల్స్ ప్లాంటింగ్. ఇక్కడైతే టమాటో చెట్లు ఆల్మోస్ట్ 20 దాకా ఉన్నాయి. సో ఇక్కడైతే మెంట్స్ ఉన్నాయి, మెంట్స్ 3 pots వరకు. సో అక్కడైతే మిర్చిది ప్లాంట్, బ్రింజాల్ ఉంది, వేరే వాళ్ళ కాడ తీసుకొని వచ్చాము. సో ఇప్పుడు ఇవన్నీ పాటింగ్ చేసేద్దాం, చూసేయండి. చూడండి, పాట్ చేయండి. ఇది అచ్చే పడిపోకన్నా, కింద పడిపోకన్నా వేస్తున్నారు కవరు, సిమెంట్. అయిపోయింది. పెట్టేసాము. సో ఇక్కడైతే ఇంకో పాట్ మిగిలింది, ఎందుకంటే మేము రోజ్ ప్లాంట్ పెట్టుకుందాం అనుకున్నాము దేవుడికి అలా పెట్టేకి. సో ఇదైతే క్లోజ్ చేసేసాం. ఈ నెట్ వేస్తే ఈ నెట్ క్లోజ్ చేస్తాం. సో ఇది కావాలంటే క్లోజ్ చేస్తాం, లేకపోతే వద్దు. సో 2 sides ఉన్నాయి క్లోజ్ చేసేకి, జిప్ ఉంది. అయితే సన్నీ డే ఎప్పుడైతే ఇది పెట్టచ్చు, సమ్మర్ సీజన్లో అయితే. సో ఇదైతే రైనీ సీజన్లో అప్పుడైతే పెట్టచ్చినప్పుడు అలా. ఒకవేళ మీరు నీళ్ళు చెట్లకి పోయాల్సిన అక్కర్లేదైతే రైనీ సీజన్లో ఇలా నెట్టేసి వదిలేయచ్చు, నీళ్ళు రోజు పడుతూనే ఉంటాయి, చెట్లు బాగా పెరుగుతాయి కూడా.
లెక్క వేస్తే అయితే మా ఫైనల్ లుక్ లాక్కున్న స్క్విరల్స్ అండ్ అవేంటివి కాకుండా ఇది నెట్ వేసేయాలి, లేకపోతే పిచ్చుకలు స్క్విరల్స్ వచ్చి అక్కడికి వెళ్ళి జంప్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తాయి, తినేస్తాయి. సో ఈ నెట్ కంపల్సరీ వెళ్ళి. స్మాల్ గార్డెన్ నాది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టాంగ్ అని కొట్టండి మర్చిపోకండి. మరి ఇంకో వీడియోలో మీ ముందర ఉంటా. బాయ్ బాయ్.